అంటే మీరు వంట చేయడానికి వెళ్ళారు అక్కడికి. వంట చేయడానికి గల్ఫ్లో ఎవరింటికి వెళ్ళినా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు పరిచయం చేయడం, వాళ్ళ పట్ల శారీరకంగా సెక్స్గా వాడుతారనేది ఒక వార్త ఉంది. అది నిజమేనంటారా? అది నిజమే అంటే సార్, మనం పోతే మనకి చేస్తారు, వాళ్ళు ఇంట్లో చేస్తారు. మనం భద్రంగా ఉండాలా, రూమ్లోంచి బయటకు పోకూడదు. రూమ్లోంచి బయటకు ఎట్లా ఎట్లా చేస్తే వాళ్ళు చేసేది నిజమే. అట్లని ఇద్దరికి చంపేసినాడు పక్కనే. నేను ఉన్నానే రియాజ్లో సౌదీలో, ఇద్దరికి చంపేసినారు ఫిలిపీన్స్కి. అట్లే వాళ్ళే ఇంటి మనుషులే, వాళ్ళే రేపు చేస్తారు, వాళ్ళే పానాలు తీసేస్తారు. అనవసరంగా పట్టుకుంటారు రూముల్లో ఉన్నా కానీ మా మీదే శిక్ష చేస్తారు. నాకు కానీ అట్లా వేసినారు. మా పిల్లడు వచ్చి వాకిలు కొట్టినాడు. కొట్టింటే నేను తీయలేదని కొట్టి వాళ్ళ అమ్మ నాయన పిల్లోడు కేసు పెట్టినారు నా మీద. పోయి పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళకి పోలీసులు పిలిపి పోలీసులు పిలిపితే ఏమా ఎందుకు నువ్వు గొడవ చేసినా అంటే నేను అడిగేది. నేనేంటే నేనేం గొడవలు చేయలేదు సార్, నేను ఆ పని నేను చేసుకున్నా. అదో మధ్యాహ్నం పోయి రూమ్లో ఉండా, ఆ పిల్లోడు వచ్చి రోజు తలుపుతారు. నేను తీయలేదని కొట్టినాడు. కొట్టింటే నేను నంపుకేసుకున్నా కొట్టినాను. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఇసుకాన ఎత్తుకొచ్చి ఆఫీస్లో వదులుతామని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా తెలుసుకొచ్చి. ఆ పిల్లోడు ఎందుకు తలుపు కొట్టాడు? తప్పుగా ఇది చేయాలని సార్, రూమ్లో వచ్చి ఇది చేయాలని. మళ్ళీ వాళ్ళు అట్లా చేసి మా మీద వేసేస్తారు. అమ్మ అట్లా చేసింది మాకని. వాళ్ళదే జరుగుతుంది, అక్కడ మంది జరగదు. అట్లా చాలా మంది మోసపోయినారు, చాలా మంది అక్కడ ఇరుక్కుపోయినారు. చెప్పకూడదు, బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇక్కడ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా కాపాడి వాళ్ళకి పిలుచుకుంటే వాళ్ళు పానంతో వస్తారు. ముక్కల భాగం చనిపోతుంటే పాల భాగం ఇక్కడ రాలేక అక్కడ ఇరుక్కుపోయినాడు సార్ చాలా మంది మొగోళ్ళాడాలంతా. కానీ అక్కడ తండ్రి కొడుకు కలిపి సెక్స్ చేస్తుంటారట, నిజం? అందరూ అదే చేస్తారు సార్, చేస్తారు. అదేమో వాస్తవమే. అక్కడ జరిగేది అన్నీ అవి. ఇప్పుడు పోతే ఇళ్ళలో పని కానీ పోయేది, కొడుకు పక్క తండ్రి పక్క అన్నీ చేస్తారు. మళ్ళీ చేసి మా మీదకి వేసేస్తారు. కాల్చిన మాకే పానం తీసేస్తారు, ఉరిగానే వేసేస్తారు. కాల్చిన చేతులు కళ్ళు తీసేస్తారు. వాళ్ళే చేసి తప్పు. మరి పోలీసులు ఉంటారు కదా? పోలీసులు విన్నారు సార్, అంతా ఒకటే కదా. వాళ్ళు మాకే చెప్తారు, నువ్వు చేయింది ఎందుకు వస్తారు వాళ్ళు, నువ్వు పిలిచింటే నువ్వు చేసింటే వాళ్ళు నీకు వచ్చింటారు, అంటే ఎందుకు వస్తారు అని అడుగుతారు మాకి. అట్లా చాలా మాటలు నాకు చేసినారు సార్ వాళ్ళు. అట్లా నాకు పిలిచిరు పోలీసు వాళ్ళు. ఎందుకు ఏమైనా గొడవ చేసినా అంటే, సార్ గొడవ నేనేం చేయలేదు, నేను ఇంటి పనికి వచ్చినాను, ఇంటి పని నేను చేసుకున్నాను, నా పని అయిపోయింది, నా రూమ్లో నేను ఉండాను, నాకు అనవసరం ఇంకా ఏం లేదు కదా. నా రూమ్లో నిన్నాక సారిసరిగా పిల్లోడు, పెళ్లి కాని పిల్లోడు వచ్చి వాకిలు కొడతాడు నాకు నైట్ 1 గంటకి 2 గంటలకి 3 గంటలకి. ఏం అవసరం సార్ వాకిలు ఎందుకు కొడతాడు నాకు, నాతో ఏం పని వానికి అంటే, ఆ పని ఉండదేం పిలిచినాడేమో, పనికి లేదు సార్, కొట్టకూడదు అట్లా. వాడు కొట్టినాడు, నేను కొట్టినా వానికి, దాంట్లో తప్పేముంది సార్ అంటే, సరేలేమ్మా మీ పిల్లోనికి పిల్లంపు, మీ పిల్లోడు ఎందుకు కొట్టినాడు అమ్మ పోయి అట్లా వాకిలి కొట్టకూడదు కదా, మంచిది కాదు కదా పద్ధతి అంటే, లేదు సార్ అమ్మ చెడుగా చెప్తాంది, అమ్మ పిల్లలు అట్లా చేయరంటారు వాళ్ళు. అయినా దేవుని దయ వల్ల వాళ్ళ మాట వినలే వాళ్ళు పోలీసు వాళ్ళు, నా మాట విన్నారు. నా మాట విని ఎట్లమ్మా మీరు తనాజులు ఇస్తారా, బయట పని చేసుకుంటుంది ఆయమ్మ అసలు పడి కంపల్సరీ వచ్చినారు బీదోర్లు వాళ్ళు, ఊరి మీద ఊరు. మీరు ఎట్లా చెప్పానంటే మేము తనాజులు ఏమో ఆమె ఇక్కడ ఉండకూడదు, ఆమె ఊరికి వెళ్ళిపోవాలా, ఆమె మంచిది కాదు అని చెప్పిన. మళ్ళీ వచ్చి టికెట్ ఎట్లా ఇంకా అంటే, టికెట్ ఆమె తీసుకోవాలి డబ్బులతో. జీతం ఏంటి, జీతం ఇలా ఇచ్చేసినా మేము తీసుకున్నాం. ఇలా సార్ నాకు జీతం ఇలా, వాళ్ళు డబ్బులు ఇలా, అసలుకి నాకు అన్నం ఇలా జీతం ఇలా, నా బట్టలు గుంజుకున్నారు. ఒక నైట్ అయితే నేను ఉంటా సార్ కట్టిన బట్టలతో, బురకాగా లేదు. వాళ్ళు అసలు ముస్లిమ్స్ అయితే ఇట్లా చేస్తారు నాకు, వాళ్ళు మీరే చెప్పండి ఎట్లున్నా వాళ్ళు అని చెప్పి. సరేలమ్మా మీరెందుకు చేసినారు అట్లా అంటే, మేము ఏం తీసుకోవాలే, ఏం తెచ్చిలా ఉత్త చేతులు వచ్చింది. వచ్చేటప్పుడు 2 లక్షలు కట్టి మేము పిలుచుకోండి అమ్మకి. ఆమె 2 లక్షలు ఇప్పుడు కడితే మేము పంపిస్తాం ఊరికి, లేదంటే మేము చంపేస్తాం ఇక్కడ అమ్మకి. ఇట్లా తిరుక్కున్నారు. 2 లక్షలు ఆడక తెచ్చేది అక్కడ, ఇక్కడ నుంచి అకౌంట్లో అక్కడ వేసేదానికి కాదు, అక్కడ నుంచి ఇక్కడ వేయచ్చు. ఇక్కడ నుంచి వేసేదానికి ఇబ్బంది పడాల. మళ్ళీ వేరే రాయిచెట్టెలు మనుషులు ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మా వాళ్ళు ఫోన్లు చేసి, మా పాప చచ్చిపోతుంది ఇప్పుడు, ఈ 5 నిమిషాల్లో మీరు కాపాడితే మా పాప బతికి వస్తుంది,